వైకాపాకి చెందినటువంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొన్నటి రోజున పెరవలి సభలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో క్రిమినల్స్ని పెంచి ప్రోత్సహించారని వాటన్నిటికీ సంబంధించి కూడా ట్రీట్మెంట్ యోగి ఆదిత్యనాథ్ లాగా చేయాలని చెప్పేసి కొద్దిమేర వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి సంబంధించి బొత్స సత్యనారాయణ ఒక పక్క, మరో పక్క చూసుకుంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఈ విధమైన భాష ఎంతవరకు సమంజసం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మేమెంతా చక్కగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మొత్తానికి బొత్స సత్యనారాయణ అదేవిధంగా అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మొత్తానికి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసలుకి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎట్లా మాట్లాడతారో ఆ విధమైన మాటలు, ఇదేం పీకుడు భాష అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయనకు తోడుగు చూసుకుంటేనేమో బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ హోదాలో ఆయన కూడా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు సార్? మీరు మాట్లాడేది పీకుడు భాష కాబట్టి ఆ భాషలో మాట్లాడితే గానీ మీకు అర్థం కాదని పవన్ కళ్యాణ్ ఆ భాష మాట్లాడుతున్నాడా? వీళ్ళు బొత్స సత్యనారాయణ నిన్న ప్రెస్ మీట్ సబ్జెక్ట్ అదే, అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ సబ్జెక్ట్ అదే. ఏది పవన్ కళ్యాణ్ ఏంటి పీకుడు భాష అని వీళ్ళు అడుగుతుంటే జనం నవ్వాలో మరి దేంతో నవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. పీకుడు భాషకి పేటెంట్ మీదే కదా. అసలు రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏదో నాడు నేడు సభలోనో లేకపోతే ఏదో విద్యార్థుల ఫీజుల అమ్మఒడి సభలోనో అతనే నా వెంట్రుకు కూడా బీకలేరు అన్నాడు. ఎదురుగా ఉంది ఎవరు? విద్యార్థులు, తల్లిదండ్రులు. ఆ సభలో నా వెంట్రుకు కూడా మీరు పీకలేరు అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అంటే, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా అదే పీకుడు భాష కదా వీళ్ళు. ఏది జోగి రమేష్ నా వెంట్రుకు కూడా పీకలేరు అని జగన్ పక్కన పెట్టిన అతను అన్న మాటలు పచ్చి బూతులు కదా. అసలు వీళ్ళు పీకుడు భాష ఏంటి? బూతుల భాష కదా. వైసీపీ అధికారిక భాషే బూతులు అని కదా ఆ రోజు ఏది కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంశీ, అసలు ఏ విధమైన మాటలు వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు ఇప్పుడు భాష గురించి మాట్లాడితే భాష చచ్చిపోద్దా? భాష సిగ్గుపడుతుందా? అంటే ఇప్పుడు అంబటి రాంబాబు నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమంటాడు? అసలు మేము నీ జోలికి వచ్చామా, నువ్వు మా జోలికి ఎందుకు వస్తావు అంటాడు. అసలు మేము నిన్నేమన్నా అన్నావా పవన్ కళ్యాణ్, నువ్వు మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు అంటాడు. పేరుని నాని అసలు రోజుకో ప్రెస్ మీట్ ఆయన ఎవరి మీద పెడుతున్నాడు? పవన్ కళ్యాణ్ మీద కదా. భూమన కరుణాకర్ రెడ్డి అసలు ప్రతిరోజు ప్రెస్ మీటే కదా అతను తిరుపతిలో. ఎవరు టార్గెట్? బిఆర్ నాయుడు, టార్గెట్ పవన్ కళ్యాణ్. తిరుమల సనాతని అని అసలు ఈయన పేరే మార్చేశారు. ఆమె ఎవరో యాంకర్ శ్యామల, ఆమె మీద మాట్లాడితే ఏంటి పిఠాపురం పీఠాధిపతి ఏదో అంటది, పి అంటది. మేము అసలు నిన్న ఏం అనలేదు ఒక్క మాట, నువ్వు మమ్మల్ని ఎందుకు అంటున్నావనో ఏదో అంటాడు అంబటి రాంబాబు. ఈ మాటలన్నీ అతను వినపట్టలేదా? వీళ్ళందరూ ఆయన పార్టీ నాయకులు కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పాడు అతను పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకటి అరచేతిలో గీతలు జరిపేస్తా అన్నాడు. భయం పుడుతోందా? ఇంతవరకు ఇంకా వాళ్ళు అసలు ఆ మోడల్ ఇంకా తీసుకుందామనే ఆలోచన చేస్తున్నాం అంటేనే బేజారెత్తిపోతున్నారా? యోగి ఆదిత్యనాథ్ అతని పేరు, ఆ ఉత్తరప్రదేశ్ ఆ సీఎం పేరు యోగి ఆదిత్యనాథ్ అయితే అంబటి రాంబాబు ఏమంటాడు? జోగి ఆదిత్యనాథ్ అని. నాకు తెలిసి జోగి రమేష్ తెలుసు, యోగి ఆదిత్యనాథ్ తెలుసు. ఈ జోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇద్దరిని కలయిక మీద. జోగి రమేష్ బంధువా ఏంటి ఆయన? అదేమంటే మళ్ళీ అంబటి రాంబాబు ఏమంటాడు? ఏంటి నీ భావజాలం అంటాడు. అక్కడ కూడా వెటకారమే, వ్యంగ్యమే. భావజాలం అనే పదాన్ని ఎలా వాడాలి? ఏంటి నీ భావజాలం అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు చెగువీర నీ భావజాలమా, లేకపోతే ఏదో సనాతనవాదం నీ భావజాలమా? ఆయన్ని భావజాలం ఏంటి అని అడిగే బదులు నీ భావజాలం ఏంటి? వెంట్రుకలు పీకటమా? నీ భావజాలం ఏంటి? ఇప్పుడు బూతుల బహిరంగ సభలో బూతులు తిట్టడమా, అసెంబ్లీలో బూతులు తిట్టడమా? ఏంటి వైసీపీ భావజాలం? నీకు అసలు పోలవరమే ఇప్పటి వరకు అర్థం కాలేదన్నా. అసలు టీఎంసీకి క్యూసెక్కి తేడా తెలియదని చెప్పావు. నువ్వు ఇవాళ మరి పవన్ కళ్యాణ్ భావజాలం గురించి ప్రశ్నిస్తున్నావంటే అసలు పవన్ కళ్యాణ్ ఎవరు ప్రశ్నించాలి? జనసేన వాళ్ళు చూసుకుంటారు. పదవులంటే ఆయన దేహి అని అడిగాడంట.
సీట్లండి. దేహి అని పదవులు తీసుకుంటున్నారు, కాపు కాస్తున్నాడు. ఆ! చంద్రబాబుకి, లోకేష్‌కి, పవన్ కళ్యాణ్ కాపు కాస్తున్నాడంట. నువ్వెవరికి కాపు కాస్తున్నా? ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు, లేకపోతే ఈ బొత్స సత్యనారాయణ, ఈ గుడివాడ అమర్నాథ్, ఈ తోట త్రిమూర్తులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి కాపు కాస్తున్నారా? అంటే ఎందుకు పవన్ కళ్యాణ్‌ని డైల్యూట్ చేయాలనో, అతన్ని అవహేళన చేయాలనో ఎందుకింత తాపత్రయపడుతున్నారు? ఓకే. మొన్న ఎన్నికలకు ముందు అదే టార్గెట్ పవన్ కళ్యాణ్. దాని ఫలితం అనుభవించారు. హ్మ్. వాళ్ళు 151 స్థానాల్లో ఉన్నాళ్ళు 11కి ఎందుకు పడిపోయారు? పవన్ కళ్యాణ్‌ని మరి అవహేళన చేయటం వల్లే గదా! లోకేష్ బాడీ లాంగ్వేజ్‌ని మీరు ఆ రోజు ఎగతాళి చేయటం వల్లే గదా! హ్మ్. ఆ! ఏ విధంగా లోకేష్‌ని వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారు? అవును. వెటకారం చేశారు. మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి, లేకపోతే అంబటి, బొత్స మీరు చంద్రబాబు జోలికెళ్ళండి. హ్మ్. టార్గెట్ చంద్రబాబుగా మీ విమర్శలు చేయండి. మీరు ఎదుగుతారు, పెరుగుతారు. ఎందుకంటే చంద్రబాబుపై విమర్శలు చేయటం ద్వారా ఎదిగారు ఇంతకుముందు గూడా. ఇప్పుడు ఒకటి మీరు లోకేష్‌తో, పవన్ కళ్యాణ్‌తో పెట్టుకుంటే నాశనం అవుతారు. నాశనం అయ్యారు. గతంలో హ్మ్. చేసిన తప్పులే మళ్ళా ఎందుకు జేస్తున్నారు? అప్పుడు హ్మ్. యువగళం లోకేష్‌కి అడ్డంకులు పెట్టారు. అసలు ఓకే. అతన్ని అడుగేయనీయలేదు. ఆయన మాట తీరుని ఎగతాళి చేశారు. ఆయన బాడీని ఎగతాళి చేశారు. ఆ రోజా, ఈ రాంబాబు ఇదంతా గూడా. ఏం జరిగింది? ప్రజలు లోకేష్‌కి అండగా నిలబడ్డారు. అతని యువగళం వెంట నడిచారు. హ్మ్. ఉత్తుంగ తరంగాలు అసలు మామూలు మెజారిటీలొచ్చినాయా వాళ్ళకి? ఆ రోజు లోకేష్‌ని ఎగతాళి చేయకుండా ఉంటే ఈ పరిస్థితొచ్చేదా? అంటే ఎవరు మీకు ప్రత్యర్థి అనేది తెలుసుకోలేకపోతున్నారా? ఆ ప్రత్యర్థిని గుర్తించలేకపోవడమే ఇవాళ వీళ్ళ యొక్క ప్రారబ్ధం. మీరు ఎదుర్కోవాల్సింది అక్కడెవరు? అక్కడ చంద్రబాబు. టార్గెట్ చంద్రబాబుగా మీరు మీ విమర్శలు నడపండి. మీరు ఓకే. ఎదుగుతారు. మీ పార్టీ బలపడుద్ది. అది వదిలేసి విధానపరమైన విమర్శలు చేయకుండా ఆ! ఏంటి నీ భావాజాలం అంటే ప్రజలే జెప్పారు గదా! ఆయన భావజాలం ఏంటో జెప్పారు. అవును. ఆయనకివాళ మరి ఆయన పోటీ చేసిన ప్రతి సీట్‌లో ఎలా గెలిచాడు? ఇప్పుడు 21, 22 ఎమ్మెల్యేలుగా ఆయన పోటీ చేస్తే మొత్తం 100% స్ట్రైక్ రేట్. ఇవాళ ఇప్పటం ఎళ్ళాడు. ఆ! ఆ ఇప్పటంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆళ్ళందరిని పలకరించాడు. ఆమెవరో ఒక మహిళ నిన్ను మళ్ళా నువ్వు గెలిచిన తర్వాత నిన్ను నేను చూడాలని ఇప్పుడు అడిగింది. ఇప్పుడు ఆ రోజు ఇప్పటంలో ఇల్లు కూల్చేశారు. ఓకే. ఇప్పటంలో ఇల్లు కూల్చేస్తే మరి అతనెళ్లి వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఈరోజు గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకొని మళ్ళా ఎళ్ళాడు. హ్మ్. ఆ మహిళకి మరో 50,000 ఎంతో ఇచ్చాడు. ఒక రూ. 1,00,000 ఎవరికో ఇచ్చాడు. హ్మ్. హ్మ్. ఆ బిడ్డ చదువుకోవటానికి నెలకు 5,000 ఇస్తానన్నాడు. హ్మ్. అవును. ఇప్పుడు మొన్న భవానీపురం జగన్మోహన్ రెడ్డి ఎళ్ళాడు. హ్మ్. అక్కడేదో జోజినగర్ ఏదో ఇళ్ళ కూల్చివేత. అవును. ఏం జేశాడు? అక్కడ ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చాడా? ఒక 50,000, ఒక 1,00,000 ఒక 5,000 ఊరికే ఎళ్లి పలకరించేసి వెంటనే మాట్లాడి ఎళ్ళిపోతే అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుసుకోవాలి గదా! ఏది వెళ్ళిన చోట ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడి ఆదరిస్తే వాళ్ళు రేపొద్దున మీకు నిలబడతారు. అబ్బే అసలు ఏది ఇన్‌కమింగే తప్ప ఔట్ గోయింగ్ లేదా? అంటే లోపలేసుకోవటమే తప్ప బయటికి తీయడా ఒక రూపాయి? హ్మ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రైసిస్ అదే. ఏది అతన్నెవరు నమ్మని పరిస్థితి అదే అన్నమాట. ఇవాళ అతనేంటి అతనెందుకింత నమ్మకాన్ని కోల్పోయాడు? హ్మ్. విశ్వాసానికి దూరమయ్యాడు. కుటుంబ సభ్యులే నమ్మట్లేదు గదా! ముందు ఇల్లు చక్కబెట్టుకోమను. ఎవరిని? హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్, జ్వరం వచ్చినా మరి రేపు గూడా పండగుంటుంది. రేపు ఎలహంక ఎళ్ళబోయే ముందు ఏంటి కనీసం ఆయనేం జేయాలా? చెల్లి, చెల్లి భర్త కూర్చోబెట్టి పంచాయతీ చేసుకోండి. ఆ! హ్మ్. అమ్మ, అమ్మని పిలువు, ముద్దు పెట్టుకో. అమ్మ నీకు ముద్దు పెట్టుద్ది, పెట్టించుకో. భయపెట్టబాకు అమ్మని. ఆ! చెల్లిని గోడకేసి కొట్టబాకు. ఆ! హ్మ్. అరే! నీ చెల్లి పవన్ కళ్యాణ్‌కి చెప్పుకొని ఏడ్చిందంట. గోడకేసి కొట్టాడు నన్ను అతలని. ఆయన బహిరంగ సభలో చెప్పాడు. ఆ రోజు ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందేంటంటే, తన ఇల్లు చక్కబెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో పంచాయతీ జేసుకోవాలి. సునీతని మరి ఓదార్చాలి.
తర్వాత పార్టీని చక్కబెట్టుకోవాలి. ఈ అంబటి రాంబాబు, ఈ జోగి రమేష్, ఈ బ్యాచ్ ఉంది కదా! ఈ బూతులు తిట్టేవాళ్ళు, ఈ ఎటకారం చేసేవాళ్ళు వీళ్ళని కొంచెం వెనక పంపించి, కొత్తాళ్ళని తీసుకొని, అంత కొత్త అధికార ప్రతినిధులను పెట్టుకొని, కొంచెం పార్టీని నడిపితే, నమ్మకం చిక్కితే, ప్రజలు ఓట్లేస్తే మళ్ళా రప్ప. అప్పుడు పెడుతు గాని ఫ్లెక్సీలు. అప్పుడు కోద్దు గాని రప్ప. ఇప్పుడే కోస్తే, ఇప్పుడే ఆ ఫ్లెక్సీలు పెడితే ఏం చేస్తారు? ఒరే నాయనా ఈ భూతం లేచేటట్టుందిరా బాబు దీన్ని పాతేయండి అంటారు. భూస్థాపితం చెయ్యండి అంటారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.